ఎవరి ప్రాణాలనైనా అవలీలగా తీయగలిగే ఆదిశక్తి కొండపై నుంచి విజయవాడ రౌడీలను చూస్తూ, ఒరే మీలో ఎవరు ఎంత పెద్ద రౌడీ అయినా చివరికి మీ అందరి బతుకులు బూడిద కొప్పారా పిచ్చిన బిడ్డలారా అని పాత సినిమాల్లో నేను వినలాగా వికటాటహాసం చేసి చెప్పిన విజయవాడ రౌడీలు ఎవ్వరూ అది పట్టించుకోలేదు. ఎందుకనంటే ధైర్యం ముందు పుట్టి రౌడీలు తర్వాత పుడతారు. చావు భయం ఉన్న ఎవ్వడో కూడా రౌడీ అవ్వలేడు. అసలు భయం లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని రౌడీలు అన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే భయంతో కాలుడే గుండాగి చచ్చే ఆ మహాకాళిని దుర్గమ్మ పేరుతో నెత్తి మీద కూర్చోపెట్టుకునేంత ధైర్యం ఉండి కూడా విజయవాడ ఆనాటి ఆ రౌడీలను చూసి గజగజ వణికిపోయేది. ఆ రౌడీలు చీల్చిన శత్రువుల రక్తం విజయవాడ వీధుల్లో విచ్చలవిడిగా చిమ్మేది. చేల్చబడ్డ వాళ్ళ జీవితాల్లోంచి అప్పటి వరకు కృష్ణా నదిగా పేరున్న నీళ్ల నది అక్కడి ఆడవాళ్ల ఇళ్లల్లో కళ్లల్లో రక్తపు నదై పారేది. అసలు ఈ బీభత్సం అంతా మొదలైంది రక్తపు రంగులో ఉండే ఎర్ర జెండా పట్టుకున్న ఒక వ్యక్తి నుంచి. ఎవడూ మార్చలేని వ్యవస్థని నేను మారుస్తానంటూ రొమ్ము విరుచుకు నుంచున్న అతను వాళ్ళ బక్క బతుకుని బాడీ బిల్డర్స్గా మారుస్తాడన్న నమ్మకంతో కొందరు అతను వెనక చేరారు. మనం ఏం తక్కువ తిన్నావా అనుకుని బాబాయ్ హోటల్లో ఇడ్లీలు తినే రిక్షా వాళ్ళు కూడా అతను వెనక చేరారు. మనుషుల్ని మోసుకు తిరిగే రిక్షా వాళ్ళే చేరినప్పుడు మొయ్యకుండానే తిప్పే మేమెందుకు తక్కువ అని టాక్సీ వాళ్ళు కూడా చేరారు. అలా వ్యక్తి వెనుక కొన్ని వందల మంది చేరుతూ పోయారు. ఆ వందల మందిని ఒకే తాటిపై నడిపించడానికి, తనకు అడ్డొచ్చిన మూర్ఖుల్ని తప్పించడానికి అతను అప్పుడప్పుడు తన కత్తి వాడేవాడు. ఎక్కడో హిమాలయాల ఒంట్లో చిన్న ధారగా పుట్టే జలం జల ప్రళయాన్ని సృష్టించే మహానదిగా మారినట్టు ఆ ఒక్క వ్యక్తి కత్తి మూలాన ఉడికిన రక్తం 30 ఏళ్ల పాటు విజయవాడలో ఒక మహా రక్త ప్రవాహమై ప్రవహించింది. అతను రౌడీయే కాదు, రౌడీలకు రౌడీ, పోలీసు కాని పోలీసు, జడ్జి కాని జడ్జి. అతని పేరు వెంకటరత్నం. అప్పటి విజయవాడలోని చాలా ఏరియాల్లో చాలా మంది రౌడీలు నేను వెంకటరత్నం మనిషిని చెప్పుకునేవారు. ఒకే ఒక్క పిల్ల రౌడీ తప్ప. అతని పేరు రాధా. అతని ఏరియాలో అతని ముద్దుగా బస్ స్టాండ్ రాధా అని పిలిచేవారు. అతని ఇంటి పేరే వంగవీటి.